ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 డే 4కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను రండి. అండ్ కొంతమందిని అడగడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. అంటే ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం రండి ఒకసారి. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఎక్కడి నుండి వచ్చారండి? ఓకే, ఇది మీకు ఫస్ట్ రోజా లేదంటే ఎప్పటి నుండి వస్తున్నారు? ఫస్ట్ డే నుండి వస్తున్నారా? ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది వర్షిప్ కాన్ఫరెన్స్? చాలా బాగా అనిపిస్తుంది అన్న. యూత్ మెంబర్స్ అందరూ చాలా బాగా దేవుల్లో ఎదగొచ్చు. ఓకే, అసలు వర్షిప్ అయితే ఇంక మాటల్లో చెప్పలేమన్నా, చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఓకే, మీరు రేపు కూడా ఉంటారా? లాస్ట్ డే వరకు ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు? ఇక్కడే ఉంటున్నారా? లేదన్నా, అది ఓకే, హాస్టల్స్లో ఉంటున్నారు. దీని గురించి ప్రత్యేకంగా వచ్చారు మొత్తం అందరూ కూడా. థ్యాంక్ యూ. ఎక్కడ నుండి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మీకు ఎలా అనిపిస్తుంది వర్షిప్ కాన్ఫరెన్స్? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను రావడము ఇన్ని ఇయర్స్లో. అండ్ ఇదే ఇయర్ ఐ హ్యావ్ బీన్ నేను రాజ్ ప్రకాష్ గారికి ఇంకా నేను ఎక్కువ వాళ్ళ చర్చికి వెళ్ళి క్లోజ్ అయ్యి నేను చాలా ఎక్కువ డెలివరెన్స్ పొందుకున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్మ్యాచబుల్ టు ఎనీథింగ్. ఓకే, మీరు అంటే ఇంకా చాలా సాంగ్స్ పాడారు కదా ఇప్పటి వరకు ఇన్ని రోజులు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రాజ్ ప్రకాష్ పాలన దగ్గర నుండి? రా ప్రియా యేసురా అట్లాంటి ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. నిన్న వర్షం వచ్చి అందరూ గొడుగులు పట్టుకుంటే ఈరోజు ఎండ వచ్చి అందరూ గొడుగులు పట్టుకున్నారు. దేవుడు చాలా మంచి వెదర్ని ఇచ్చాడు ఈ డే 4కి. అలాగే డే 5 కూడా మంచి వెదర్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనమైతే చాలా ఎర్లీగా వచ్చేసాం, ఎందుకంటే ప్లేసెస్ అవి ఉండట్లేదని ఎర్లీగా వచ్చేసాం. కానీ ఇక్కడ అందరూ ఈ వర్షం కారణంగా ఇబ్బందులు జరగకూడదని చెప్పేసి అందరూ చేతులు పట్టుకొని చైన్ ప్లేస్ చేస్తున్నారు. మీరు చూడండి. స్వరముతో బయటికి స్వరం వెళ్తానికి సాయం చెప్పి అన్ని విషయంలో నీవే కృపణించి మమ్మల్ని ముట్టి మమ్మల్ని వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ గురించి వివిధ రాష్ట్రాల నుండి మ్యూజిషియన్స్ని రప్పించాడన్న. సో వాళ్ళందరినీ పరిచయం చేసిన తర్వాత వాళ్ళందరూ చిన్న చిన్న బిట్స్ ప్లే చేశారు.
ఇప్పటి వరకు పాటలు పాడుతూ వర్షిప్ చేసాము. దాని తర్వాత కొత్తగా రిలీజ్ అయిన సాంగ్స్ ఉన్నాయి కదా, నీలాంటి దైవం ఎవరు, అదేవిధంగా నీతో ఉంటే జీవితం, అది ఏ సందర్భంలో రాశారు, ఎలా రాశారు అనే విషయాన్ని చెప్తూ ఆ 2 పాటలు కూడా పాడుతున్నారు ఇప్పుడు. రాబర్ట్ మైండ్లో ఇంకొక లిరిక్స్ రన్ అవుతుంది స్టార్ట్ అయ్యింది. ఆయన చర్చికి మైండ్లో స్టార్ట్ అయ్యాడు. ఆయనకేమో నీతో నుండే జీవితం, నీతో నుండే జీవితం, ఇప్పుడు మీరు చూస్తుంది ఏమన్నా తెలుసా, ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ఫ్లూటిస్ట్ బ్రదర్ నవీన్ గారు, ఈయనే ఎయిర్టెల్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈయన కూడా వర్షిప్ కాన్ఫరెన్స్కి వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేసి, అదేవిధంగా ఈయన రాసిన కొన్ని సాంగ్స్ ఉన్నాయన్నమాట, వాటిని పాడి దేవుణ్ణి మహింపరిచారు. Preaching on TV, but all of a sudden I got a call and can you come for the conference? It will be wonderful. I said నాలో ఒకటే జాయ్, ఎందుకంటే 40 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో నేను వర్క్ చేశాను. 40 years I completed this year in the film industry. I have performed almost my work, the overall work is compared to 25,000 songs in the industry. Not only that, I have created my own instruments. దీని వెనకాల ఒక పెద్ద సాక్షి ఉంది నాకు. I don't want to do today, maybe some other time. And thanks for inviting, and it's a very, very precious time. I'm supposed to go to Canada for a symphony orchestra performance, but I cancelled everything. I just came for this. మరలా పాపము జోలికి పోకుందరు గాక, మరలా పాప కార్యాలకు మీకు చోటు లేకుండును గాక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని శుద్ధీకరించి మిమ్మల్ని భద్రపరచును గాక.
భయపడిన చేతిని చాచి నీ రక్తముతో నన్ను కడిగి నీ కౌగిలిలో నన్ను చేర్చుకో అయ్యా. ఫైనల్గా ఈ 4వ రోజు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే ఈ 5వ రోజు రావడానికైనా ప్రయత్నించండి. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. మరలా రేపు పొద్దున కలుద్దాం.